తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకి ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 డేస్ చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళి. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తినడానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించి ఇవ్వాలని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, విష్ణుమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూలుకుని మన సస్టైన్, మనం బతకొండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దామండి. సురేష్ బాబు గారు, ఫైనల్ గా ద్వాదశ రాశిలో భాగంగా ఎండ్కి వచ్చేసామండి. మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏప్రిల్ మాసంలో? ఒక చిన్న విషయంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా, కొంతమందికి జాబ్ విషయంలో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయం గమనించుకుంటే మిగతా అంతా నార్మల్గా ఉందని చెప్పుకోవచ్చు. మిగతాదంతా బ్యాలెన్స్డ్గా ఉంది. కొంచెం ఇబ్బంది పడవచ్చు, కొంచెం సపోర్ట్ రావచ్చు, అటు ఇటు వెళ్ళిపోవచ్చు. ఒకే ఒక విషయంలో సూర్యుడి వల్ల వీళ్ళకి అధికారంలో బాగా ఇబ్బంది రావచ్చు, జాబ్ కోల్పోవచ్చు, జాబ్తో బాస్తో విపరీతంగా ప్రెషర్ రావచ్చు, జాబ్ పోయేంత పరిస్థితి రావచ్చు, కొంతమందికి నిజంగా జాబులు కూడా పోవచ్చు. ఈ విషయం మాత్రం జాగ్రత్తగా గమనించుకుంటే మిగతా అన్ని విషయాలు బాగుంటుంది. రెండోది, వీళ్ళకి ఏలినాటి శని చాలా తీవ్రతంగా ఉంది. వీళ్ళకి చాలా మోస్ట్ క్రిటికల్గా ఉంది. అందులోనూ జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే గ్రహాలు ఇటు అటు మారే టైంలో ఏదైనా ఇబ్బంది వస్తే రావచ్చు. అందుకని కొంచెం కాన్షియస్గా ఉండి ఒకసారి జాతక చక్రం చూపించుకొని ఏమైనా రెమెడీస్ చేసుకోవాలనుకుంటే చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళకి మీనరాశి వాళ్ళకి పాదాలు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, దాదే, దో, చాచి అన్న లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారు. 4 గ్రహాలు మారటంతో మెజారిటీ ఆఫ్ ది గ్రహాలు వీళ్ళకి మిక్స్డ్గా ఉన్నాయి. అంత అనుకూలంగా లేదు అని మనం చెప్పుకోవచ్చు ఒక ముఖలో చెప్పాలంటే. అందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది సూర్యుడు వల్ల ఫస్ట్ 15 డేస్లో స్థాన నాశనం, జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది, లేదంటే పొజిషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది, ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే జరుగుతుందని మనం గమనించాలి.
వీళ్ళకి కుజుడు వల్ల ఫస్ట్ హౌస్లో ఉండటం తోటి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటుంది, శత్రు బాధలు విపరీతంగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ హౌస్లో బుధుడు ఉండటం వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. శుక్రుడు 3వ స్థానంలో ఉండడం తోటి మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో బాగుండదు. బట్ ఓవరాల్గా ఏందో నేనేం చెప్తానంటేనండి, జాబ్ విషయంలో కేర్ఫుల్గా ఉండగలిగితే మిగతా అన్ని ఆటోమేటిక్గా అవే అడ్జస్ట్ అయిపోతాయి అని చెప్పుకోవచ్చు. మనకేం చెప్తారు సెకండ్ హౌస్లో, ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ ఎనీవే ది బోత్ హౌసెస్లో ఏమవుతుందంటే కృషి వాణిజ్య నిష్ఫలం అని చెప్తారు. అంటే హార్డ్ వర్క్ చేస్తే జనరల్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కదా, ఆ రిజల్ట్ రాదు ఇలా. సూర్యుడు ఉంటేనండి. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉన్న, సెకండ్ హౌస్లో ఉన్న. తర్వాత ధన నాశనం, నిష్ఫలం అవుతుంది, మనశ్చాపం, తలనొప్పి విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. అంటే బాగా హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ రాకపోతే ఎవరికైనా అంతే ఉంటుంది కదంటే, ఇలా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం, వేరే వాళ్ళని వీళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వీళ్ళని కావాలని నమ్మించి మోసం చేసేస్తారు. అంటే ఏంటి, వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, లాస్ట్లో ఎవరో వచ్చి హార్డ్ వర్క్ అంతా మేము చేశాను గొప్పగా చెప్పేసుకుంటారు. అందులో నీవి ఆఫీస్లో చాలా ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసులో బ్యూరోక్రాట్స్లో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. పాపం ఎవరో వర్క్ చేసేస్తారు, అదంతా వీళ్ళదని క్రెడిట్ చెప్పుకుంటూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా మీరు మిమ్మల్ని హైలైట్ చేసుకోవటం ఈ టైంలో ఇంపార్టెంట్. కుజుని వల్ల ఏమవుతుందంటేనండి అక్షరాక్షస పీడనం అంటారు. ఏదో జరుగుతుంది, ఏందో అవుతుంది, వీళ్ళు బాధపడుతూ ఉంటారు, అది ఎవరికి అర్థం కాదు. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు కూడా ఏమీ లేదని చెప్తూ ఉంటారు. ఇలా జరిగే అవకాశాన్ని అక్షరాక్షస పీడనం అంటారు. లేదా భార్య బిడ్డలతో విరోధము, లేదంటే యాక్సిడెంట్లు అవ్వటము, గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వెపన్స్, వూండ్స్ అంటే వీళ్ళ శరీరం ఏదో కట్ అయ్యి వీళ్ళ బ్లడ్ని వీళ్ళ కళ్ళతో చూసుకునే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి కొంచెం అన్ని విషయాలు అప్స్ అండ్ డౌన్స్గా ఉంది. ఇందులోనూ శుక్రుడు కూడాను ఒకవైపు వీళ్ళ మాట పలుకుబడి వీళ్ళ మీద గౌరవం ఇస్తూనే, రెండో చోట ఏమవుతుందంటే ధనవ్యయం విపరీతంగా ఖర్చు చేసి వ్యాపారంలో విపరీతంగా నష్టం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరగటము ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండాల్సిన టైం ఇది. 2 విధాల, ఒకటి వీళ్ళకి ఏలినాటి శని పీక్ టైం నుంచి నార్మల్గా రాబోతూ ఉన్నారన్నమాట. జూన్లో కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ రాబోతూ ఉంటుంది. ఏలినాటి శని ఉంది, అందులో ఈ టైంలో సూర్యుడు సరిగా లేకపోవడంతో ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆచి తూచి లేదంటే కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అని గమనించుకోవాలి. రైట్. సో నక్షత్రాలు అవి కూడా సపోర్ట్ చేస్తున్నాయా లేకపోతే? నక్షత్రాల విషయంలో చాలా బాగుందండి, చాలా బెటర్గా ఉంది. పూర్వభాద్ర నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభము, సంపదలు, ధనలాభం చూపిస్తుంది. మరి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కలహము, మరణ తుల్యము అని చూపిస్తుంటుంది. మరణ తుల్యం అనేది లాస్ట్లో చెప్పుకుందాం. బట్ ఈలోపు ఉత్తరాషాఢ నక్షత్రాలు అగైన్ ఐశ్వర్యవంతంగా, ధనం విషయంలో బాగుంటుంది, విదేశాగమన ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సౌఖ్యము, సంపదలు చూపిస్తూ ఉంటుంది. అంటే ఉత్తరాషాఢ వాళ్ళకి చాలా బాగుంది అన్ని ఈ 3 నక్షత్రాల్లో. రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనం ఫారిన్ వెళ్ళే అవకాశం, ఫారిన్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, మృష్టలాభం, ధనలాభం అంతా చక్కగా ఉంది. అంటే రేవతి నక్షత్రం కూడా ఇంకా చాలా బాగుంది. అంటే నక్షత్రాల వైజ్ వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. అదొక హ్యాపీ న్యూస్ మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వాళ్ళకి ముగ్గురికి కామన్గా ఒకటి కనిపిస్తుందండి. 3 నక్షత్రం వాళ్ళకి మరణ తుల్యం అంటారు. అంటే ఏంటి, అప్పటిదాకా ఏదైనా కనుక పని జరుగుతూ ఉంటే అవి అంతటితో ఆగిపోతాయి. అది చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శని ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేసారో అవన్నీ ఇంతకు ముందు కాలంలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సహజంగా మనకి అది అంటా చూడండి, చెడు వచ్చినప్పుడు మంచి కాలంలో చేసినవన్నీ కొట్టుకొని పోతాయి అంటారు. అలానే మంచి వచ్చినప్పుడు చెడు కాలంలో చేసినవన్నీ కొట్టుకొని పోతాయి అని మళ్ళీ మంచి వస్తుందని. ఏది జరిగినా కానీ వీళ్ళకి ఒక మంచి అయితే జరగబోతుంది. ఈ లోపల 1-2 చిన్న ఏమైనా ఉన్నా కానీ దానికి సంబంధించి పెద్దగా మానసికంగా టెన్షన్ పడిన అవసరం లేదు. వీళ్ళకి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ధననాశనము, స్త్రీ నాశనం అని కూడా చూపిస్తుంది. పర్టికులర్ రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. రైట్. సో ఇన్ పర్టికులర్గా మీన రాశి వారికి రెమెడీ ఏదైనా చెప్తారండి? మీనరాశి వాళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. శని పిప్పలాద స్తోత్రం చదవటము, శనికి తైలాభిషేకం చేయటము, ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే వర్క్లో చాలా ఫాస్ట్గా ఉంటారు. రెండోది, వీళ్ళకి శత్రువులు ఎవరైనా కావాలని ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ళంతా వీళ్ళ దగ్గరలో లేకుండా ఉంటారు. చండీ హోమము, చండీ పారాయణ అల్టిమేట్ టూల్స్ అనమాట వీళ్ళకి. ఈ కలికాలంలో చండీ హోమం ఇచ్చినంత రిజల్ట్ ఏది ఇవ్వదు. నేను అందుకనే చండీ హోమాన్ని కూడా చాలా రేట్లు తగ్గించేశాను. ఇంతకుముందు మొదట్లో 3-4 ఇయర్స్ బ్యాక్ చాలా రేట్లు ఉండేవి. నేను అందరితో మాట్లాడి చాలా వరకు స్లాష్ చేసి మినిమం లెట్ us హెల్ప్ ద పీపుల్ అన్నట్లు
చాలా హోమాలు చేపిస్తూ ఉన్నాను. నవచండి, శతచండి, చండీ హోమం అంతా. వాటికి సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోస్ కూడా నా వాటిలో పోస్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాను నేను. ఓకే. సో ఈ రాశి వాళ్ళకి ఏలినాటి ప్రభావం ఉన్న చక్కగా ముందుకెళ్ళాలని చెప్పేసి, వీటన్నిటికంటే యోగా, మెడిటేషన్ ఇస్ ద పవర్ఫుల్ టూల్. అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం ఇంకా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటే ఈ ప్రభావం తగ్గేసి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి వీళ్ళకి. సో కీర్తి గారు, నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఆ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి, లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యాయని నేను గమనించుకోవాలి. అందుకని ఎవరికైనా కనుక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే పండితులు మీరు చేయించుకోవచ్చు, మా ద్వారా చేస్తే డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం, సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం. మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లలకి అకాడమిక్స్ లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి. వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పాలి ఇది కూడా. లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము, హోమము, హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయిన ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. రైట్, చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు. ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా తగిన రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.